కరూర్లో మొన్న జరిగినటువంటి స్టాంపైడ్ విజయ్ యాంటనీ పొలిటికల్ పార్టీ యొక్క క్యాంపెయిన్ కోసం కరూర్ అనే టౌన్కి విజిట్ అయినప్పుడు పర్మిషన్ ఓన్లీ 10,000 పీపుల్కి అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. కానీ నియర్లీ 2 లక్షల మంది రావడం వల్ల భయంకరమైనటువంటి స్టాంపేడ్ జరిగింది. అందరికి తెలిసినటువంటి విషయమే. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే యువతకి ముఖ్యంగా ఎందుకు మీరు ఇంకా ఒక హీరో వర్షిప్ ఎందుకు ఇంత పిచ్చితనం లాగా ఎందుకు ముందుకెళ్తున్నారని అర్థం కావట్లేదు. ఇప్పుడు 40 జీవితాలు 40 మంది చనిపోయారు. ఈ 40 మంది పేరెంట్స్కి 40 మంది ఫ్యామిలీస్కి ఈ విజయ్ అనే పొలిటికల్ లీడర్ ఏం సమాధానం చెప్తాడు? తన పొలిటికల్ ప్రచారంలోకి వచ్చే ముందు తనకు మూవీ స్టార్ కాబట్టి ఎలా అయితే ముందుకు వచ్చి చేస్తాడో అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉంటుంది. సో అవగాహన కూడా పక్కన పెట్టేసి ఇలాంటి కార్నర్ మీటింగ్స్ పెట్టేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆ పొలిటికల్ లీడర్స్ కూడా నేను అడుగుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ మనుషులు ఎవరైతే వెళ్ళి హీరో వర్షిప్ చేస్తున్నారో వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను. దయచేసి ఇలా మనకి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఉదాంతము, మళ్ళీ ఇప్పుడు ఈ విజయ్ యొక్క కార్నర్ మీటింగ్ కరూర్ ఉదాంతము మనందరికి చెప్పేది ఏంటంటే స్టాంపేడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందు చూపుతూ ఉండాలి. పోలీస్ యొక్క రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్.